హరి ఓం. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలో మే 18, 1938. భాషణలు 493. ఆంధ్రులొకరు తమ పవిత్ర చరణాలపైన ధ్యానం నిలపాలంటే నాకు ఏది సహాయకారి అవుతుంది అని అడిగాడు. ఒక ఆంధ్రుడు భగవాన్ దగ్గరికి వచ్చి, మీ పవిత్రమైన పాదాల మీద నేను ధ్యానం నిలపాలనుకుంటున్నానండి, నాకు ఏది సహాయపడుతుంది అని అడిగాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, నేను ఆ పాదాలకు ఎప్పుడైనా దూరంగా ఉన్నానా అన్న ఆలోచన అన్నారు. నీవు భగవాన్ పాదాలకి దూరంగా ఉన్నావు గనకనే దాని మీద ధ్యాస నిలపాలి అనుకుంటున్నావు. అది కూడా ఆలోచనే అన్నారు భగవాన్. భక్తుడు అన్నాడు, ఆ ఆలోచన ఎలా స్థిరమవుతుంది మరి నాకు? మహర్షి అన్నారు, దానికి విరుద్ధమైన ఆలోచనలన్నిటిని వదిలేస్తూ ఉండు. పరమాత్మ స్వరూపుడైన భగవాన్ని విడిచి ఒక్క క్షణం కూడా దూరంగా లేను, భగవాన్ తోటే ఉన్నాను, భగవానుడే అయి ఉన్నాను అని నిరంతరం అనుకుంటూ ఉండు. నేను ఫలానా వాడిని, ఇది అది అనే ఆలోచనలన్నింటినీ వదిలేస్తూ ఈ ఒక్క ఆలోచన పట్టుకో, ఇది చాలు అన్నారు భగవాన్. అప్పుడు సాధకులకి కూడా ఏకచింతన అన్నప్పుడు భగవాన్ అంటే నీ ఇష్టదైవం, ఎప్పుడు నా హృదయంలో వెలుగుతున్న ఆ ఇష్టదైవానికి దూరంగా ఎప్పుడూ లేను, విడిచి లేనే లేను, సదా ఆయనతో, ఆయన వల్లనే, ఆయనదే అయి ఉన్న ఆలోచన సదా కలిగి ఉన్నప్పుడు మిగతా ఆలోచనలు అవన్నీ దూరం అయిపోతాయి అన్నారు భగవాన్. ఎప్పుడంటే మే 18వ తారీఖు. కాబట్టి సాధకులు కూడా ఏం ధ్యానం చేయాలి, ఎలా ధ్యానం చేయాలంటే భగవంతుడిని విడిచి నువ్వు లేవు గనక, అంటే నీ లోపల ఆ శక్తి చైతన్యం అయిన ఆ భగవంతుని విడిచి నువ్వు లేవు గనక సదా నేను భగవంతునితోనే ఉన్నాను, భగవంతుని విడిచి లేను అన్న ఏకైక భావనని సదా మననంలో ధ్యాసలో ఉంచుకో అని సందేశం అన్నమాట. హరి ఓం నమః.